Good morning students. Welcome to Priya Math channel. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ ధన్యవాదములు. ఇది 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ అయ్యే వరకు కూడా ప్రతిరోజు పంపిస్తున్నాను. ప్రతిరోజు కూడా మీరు నోట్స్ దగ్గర పెట్టుకుని అవి కంపేర్ చేసుకోండి. ఇంతవరకు మనం నేర్చుకున్న వీడియోలు ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో 3 టైప్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ ద factorization method, second is the square root method, third one is the formula method. ఈ 3 మెథడ్స్లో రూట్స్ ఫైండ్ అవుట్ చేశాం. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే ఇక్కడ కొన్ని సమ్స్ ఇచ్చాను, నేను డైరెక్ట్గా ఆన్సర్ పెట్టడం. స్టూడెంట్స్ లిసన్ టు మీ. ఆఫ్టర్ 10th క్లాస్ యూ హ్యావ్ టు రైట్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సీట్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఏపీఆర్జేసీ, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఈ ఆబ్జెక్టివ్ టైప్లో ఉన్నప్పుడు టైం మనకి 1 minute ఇస్తాడు ఒకదానికి. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి నేర్చుకుంటే దానికి ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసేస్తారు. ఎందుకంటే లోయర్ క్లాసెస్లో నేర్చుకున్నటువంటి ప్రతి నాలెడ్జ్ కూడా మీకు ఫ్యూచర్లో ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఏ ఎగ్జామ్కి వెళ్ళినా, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ఎక్సెట్రా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ యూ హ్యావ్ టు రైట్ ద అర్థమెటిక్లో మ్యాథమెటిక్స్కి కొన్ని ట్రిక్స్ ఉంటాయి. అవి నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై షార్ట్ కట్ మెథడ్. మనం ఇంతకుముందు 3 మెథడ్స్ నేర్చుకున్నాం చెప్పుకున్నాం. సో హియర్ ఫర్ ఎగ్జాంపుల్ x స్క్వేర్ ప్లస్ 11x ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఈ 11కి 7x ప్లస్ 4x ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ టు 0, x కామన్ ఫ్యాక్టర్ అని, x ప్లస్ 7 ప్లస్ ఇంటూ x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, x ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు -7. హియర్ ఆల్సో x ప్లస్ 4 ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు -4. సో దిస్ ఈజ్ ద వాల్యూ. ఫైండ్ అవుట్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం మనం నేర్చుకున్నాం. ఇప్పుడున్న ఇక్కడ ప్రాబ్లంలో ముందు మనకి డైరెక్ట్గా ఆన్సర్ విత్ ఇన్ 15 secondsలో ఆన్సర్ ట్రేస్ అవుట్ చేసే ప్రాసెస్ నేను చెప్తున్నాను. మీరు అక్కడ వేరే చోటుకి వెళ్ళిపోయిన తర్వాత ఆబ్జెక్టివ్ టైప్ అనగానే వాళ్ళు చెప్పేది వింటాం కదా. మనం చిన్న క్లాస్లో ఏమి నేర్చుకున్నాం, ఇది 10th క్లాస్లో ఉంది, పలానప్పుడు మనం నేర్చుకున్నాం, మన సార్స్ ఎలా చెప్పారు అనేది మీకు మెమరీ కావాలి. అది ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇంతవరకు మోడల్ నేర్చుకుంటేనే అది మనకి ఈజీగా చేయగలుగుతాం. షార్ట్ కట్ అంటే దీన్ని ఇక్కడ మనకి ఇప్పుడు లాస్ట్ టర్మ్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్రెడీ మీకు ఒక ఫార్ములా తెలుసు. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ది వెన్ యూ నో ద జీరోస్ యూ హ్యావ్ టు రైట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో 11 ఈజ్ ద సమ్ ఆఫ్ ద రూట్స్, ఆల్ఫా బీటా ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. ఇది మనం ఇక్కడ ఫస్ట్ 28 తీసుకోండి. 28 ఈ ఫ్యాక్టరైజేషన్ రకరకాలుగా పెడతాం, బట్ దీస్ 2 numbers యాడ్ యు గెట్ ద మిడిల్ టర్మ్. సో దీనికి 7 4 రాస్తున్నా. 4 7s are 28 ఈక్వల్ అండ్ 4 7 ప్లస్ 4 11 ఈక్వల్. సో ఇలా ఇమేజ్ చేసిన తరువాత ఇక్కడ ఉన్న సింబల్స్ను మార్చండి. అంటే ఇప్పుడు మనం ప్లస్ ప్లస్ తీసుకున్నాం కనుక దీని ఆన్సర్ ఫస్ట్ దానికి x1 ఆల్ఫా అనుకోండి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -7, బీటా ఈజ్ ఈక్వల్ టు -4. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఒకసారి ఓకే స్టూడెంట్స్, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -7, బీటా ఈజ్ ఈక్వల్ టు -4. ఒక సింబల్స్ మార్చుకొని చెప్పారు. నెక్స్ట్ దిస్ వన్ ద వాల్యూ. సో దిస్ వన్ లాస్ట్ డిజిట్స్ యూ హ్యావ్ టు టేక్. వాట్ ఈస్ దిస్ వన్? 40. 40ని ఎలా రాసుకోవచ్చు మనం? 8 into 5, 8 5 is the 40. సో ఇది +5, ఇది +5. సో మిడిల్ టర్మ్ ఇస్ ద +13. 8 + 5 13 ఈక్వల్. సో సింబల్స్ చేంజ్ చేస్తాను. అంటే అక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -8, బీటా ఈజ్ ఈక్వల్ టు -4. ఓకే, హియర్ సెకండ్ థర్డ్ వన్ ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ ద 30. సో -30. 30 means 5 6 are 30. ఇక్కడ ఉన్నది మైనస్ ఉన్నది. సో దిస్ ఇస్ ద మైనస్, దిస్ ఇస్ ద ప్లస్. 5 - 6 is equal to
మైనస్ ఎక్స్ ఈక్వల్ అయిపోయింది. సో సింబల్స్ చేంజ్ చెప్పండి. ఎక్స్ ఈజ్ సారీ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -5, బీటా ఈజ్ ఈక్వల్ టు 6, -6 అలా +6. ఓకే, దిస్ వన్ what is this -28, you have to take like this -28, 28 means middle term equal to 3, 28 means 7 4s are 28, so this one is the plus, the product is the minus, so this take plus, this minus, 7 4s are 28 minus 7 minus 4 3, right? So will be change, alpha is equal to -7, beta is equal to -4 will becomes +4. This is the shortcut. Again this one 72, take 72, 72 means middle term -17, ఇది +72, so 8 9s are 72, 8 9s are 72, so this is the minus, this is the plus, product are plus, sum is the minus, so you have to take the both are minus. This is called the -8 -9 equal to -17. 8 9s are 72. So symbol will be changed. Alpha is equal to +8. Beta is equal to +9. So this is the roots find out. Okay students, these 5 sums are, you have to observe here the y స్క్వేర్ టర్మ్ కోఎఫిషియంట్ ఇస్ నాట్ దే. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ లేదు, వై స్క్వేర్ కోఎఫిషియంట్ లేదు, ఇక్కడ లేదు. ఈ 5 సమ్స్ ఈ మోడల్లో ఉన్నాయి కనుక ఇలా ఈజీగా చేసాం. ఓకే స్టూడెంట్స్, లుక్ ఇన్ ద వర్డ్ 5x² + 3x - 14, ఇక్కడ x² కోఎఫిషియంట్ ఉన్నది. ఇలా ఎలా షార్ట్ కట్లో చెప్తామంటే మనం ఫ్యాక్టరైజేషన్లో చేయొచ్చు, స్క్వేర్ రూట్ మెథడ్, నెక్స్ట్ ఫార్ములా మెథడ్, ఇవన్నీ లేకుండా విత్ ఇన్ 1 minute వీ హ్యావ్ టు డూ ఇట్. First we have to multiply x coefficient this one. So 14 into -14 into this one 5. 14 into 5. 14 into 5 something is you will get. You have to resolve these value only. 7 into 2. 7 into 2. Down this one 5. ఇప్పుడు మనం దీని ప్రొడక్ట్ చేసుకుంటే -70 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే మిడిల్ టర్మ్ రావాలి. యూ విల్ గెట్ ద మిడిల్ టర్మ్. సో ఫర్ ఎగ్జాంపుల్ 7 2 into 5, 2 into 5 is 2 multiply 10, 10 7s are 70, so 70 are equal. మిడిల్ టర్మ్ ఇక్కడ ప్లస్, సో దిస్ వన్ మైనస్, దిస్ వన్ ప్లస్, 10 - 7 3, okay, equal. So symbol will be changed. X is equal to 7 and alpha is equal to 7, beta is equal to -10. Okay student, did you understand? I am explaining again. Listen to me carefully. Here 1 minute. So students, -14 ఈ విధంగా రాసిన తర్వాత ఈక్వల్ అయింది. ఈక్వల్ అయిన తర్వాత వచ్చిన వాల్యూస్ని బై x² కోఎఫిషియంట్ ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి డివైడ్ చేయండి బై 5. 5 will be cancelled 2 times. This is the -7/5, 2. So symbol will be changed. Alpha is equal to +7/5. Beta is equal to -2. So symbols will be changed. Again student, next equation, very short answers within the seconds will be fine. Same problem, 8x² + 31x 21. You have to multiply with 8 and 21. 21 into 8, don't change this one. 8 into 21. So 21 means 7 into 3. You have to write the 7 into 3. So what is the middle term? 31. 7 into 21 into 8. So 8 7s are 56. So 3 8s are 20. Okay students, you have to observe 21 into 8 multiply చేసుకుంటే 7 into 21, 7 into 3, you have to down this one. You have to multiply 8 into 3 24, 8 into 3 24 into 7. 7 plus 24 ఎంత? How much? 20, 31 equal అయిపోయింది. So then final step you have to divide with a, this one. A means how much? 8. Here also 8. 8 will be cancelled 3 times.
This is the 7 by 8. So alpha is equal to, symbol will be changed. This is the positive. It is the minus 7 by 8 and beta is equal to minus 3. Okay students. Next one. Next one, 2y square plus 20. 2 times are 2 into 10, 20. Don't this one. This becomes 9 or then 2 into 5. You have to take this 2. 2 into 5. 4 into 5. 4 into 5. 4 5s are 20 equal. So here are minus. So take minus. Minus into minus plus. Plus 20 equal. So minus 4 minus 5 minus 9 is equal. So then you have to divide with 2. 2 2s are 4. 2. So this the here alpha is equal to plus 2 and beta is equal to plus 5 by 2. So this is the shortcut. So students, these are the coefficient a wise variable power ఉన్నదాని coefficient ఉంటే ఈ type తీసుకోండి. I can explain again. So this problem I had explained. Here the first term and constant term we had to multiply 2 into 20. 2 down చేసుకుని 10 2 into 5. 2 2s are 4 4 into 5. 4 5 వచ్చిన తర్వాత వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆర్ వై స్క్వేర్ దాన్ని పెట్టి డివైడ్ చేస్తే ఉన్న సింబల్ని చేంజ్ చేస్తే వాటి రూట్స్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్. నెక్స్ట్ వన్, this is the, you have to observe this one. This is the root values. Very very important. When they give the root, you have to confuse our color. Intlo very shortcut. You have to take the first term and last term. First minus 24. Please observe carefully. Minus 24. Write it. What is the y coefficient in the root value? You have to write here. Root 2 into root 2. Root 2 into root 2 how much? 2. Root 2 into root 2? 2. 2 into 2 with which number you have to multiply? You get minus 24. Take minus 12. 12 2s are minus 24. This one you have to take 4 3s are 12. Then you have to observe. What is the here? Minus 4 minus 3. Sorry, plus 3. Minus 4 plus 3. 4 3s are 12. Okay, you have the roots of this equation minus right here minus 4 root 2 plus 3 root 2. Symbols will be changed. First one, alpha is equal to 4 root 2 and beta is equal to minus 3 root 2. Beta is equal to minus 3 root 2. Okay student, this is the one type of model. I am telling again. First we have to take the minus 24 and then what is the root value you have to write here. 2 into root 2 into root 2 2 and which number you have to multiply, you will get the minus 24 minus 12. 12 will be changed. Minus 4 into 3, 4 3s are 12. So then you have to write here minus 4 root 2 minus 3 root 2. For example, you have to observe minus 4 into 3 12. Root 2 into root 2 2 and 24 equal. So then this is the roots of the quadratic given equation. Very short answer. Okay, next we are going to discuss the 10th problem. Last bit students, x square minus 6 root 3x minus 48. So you have to write here minus 48. Take minus 48. జాగ్రత్తగా వినండి. మైనస్ 48 తీసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో ఆ విలువని రాసుకోండి. రూట్ 3. Then you have to product of these two numbers. Root 3 into root 3, 3. So which number you have to multiply will get the minus 48. So 16 minus 16. 16 will be right 8 into 2. 2 8s are 16. Okay. 2 8s are 16. But you have to observe here. See minus 6. So minus 8 plus 2 equal minus 2. Suppose this value here minus 8 plus 2. These are the roots of the given equation. Minus into plus minus. 8 2s are 16.
Root 3 into 3, 3. 3 is 16 are 88, 4 8, so equal. Then you have to write the roots of this equation, symbol will be changed. Alpha is equal to 8 root 3, beta is equal to minus 2 root 3. Okay, this is the very shortcut answer, students. You have to practice. I will explain some more examples tomorrow class.